రైట్ నౌ తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వచ్చిన ప్రభుత్వం ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను కూడా కాపాడాలనే కనీస చిత్తశుద్ధి లేని కారణంగా ఆ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో కేవలం 2-2.5 కిలోమీటర్లు చేసి ఏదో మేము కూడా చేశామని మొక్కుబడిగా చేతులు దులుపుకున్న మాట వాస్తవం. తదుపరి ప్రజల దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, ఆ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాని, ఆ జిల్లా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కేబినెట్ అంతా ఎట్టి పరిస్థితుల్లో ఆ టర్నల్ ని పూర్తి చేయాలి అని దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ఆనాటి ఉన్న ఏజెన్సీకి అనేక ఇబ్బందులున్నా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పుషిచ్చి పని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో దురదృష్టవశాత్తు ఇదే సంవత్సరం ఆ సొరంగ మార్గంలో అనుకోని పరిస్థితుల కారణంగా కొలాప్స్ అయి సుమారు 10-11 మంది చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం. తదుపరి పరిపరి విధాలు ఆలోచించిన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పొడవైన సొరంగ మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సుమారు 75-80% ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినట్లయితే, ఈ టర్నల్ కంప్లీట్ అయితే 30 టీఎంసీల నీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయటంతో పాటు మిగిలిన విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్రా ఏ మెయింటెనెన్స్ రాకుండా ఉండే విధంగా ఉండే ఈ టర్నల్ ని పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే 2026 చివరి గాని 2027 స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది. అదే రకంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారము తర్వాత చిత్తశుద్ధితో బీసీ వర్గాలకు 42% ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ ని బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 21(3) ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా
తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనల్ని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది ఒకటి ఎల్బీ నగర్ కానీ, సనత్ నగర్ కానీ, అల్వాల కానీ, అదే రకంగా వరంగల్లో కానీ ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట ఏ రకంగా వేస్తుందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైద్యకానికి సంబంధించిన ఈ అంశం పట్ల ఏదైనా అడ్డంకులున్నా ఎమ్మటే క్లియర్ చేస్తూ వీలైనంత తొందరలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని విత్ ఎక్విప్మెంట్ తో కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో 1500 మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. సుమారు 52 సంవత్సరాల క్రితం ఉన్న రామగుండంలోని థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించిన 62.5 మెగావాట్ యూనిట్ కి సంబంధించిన యూనిట్ ఏదైతే అది డిస్మాంటిల్ స్టేజ్ లో ఉంది కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఆ యూనిట్ ని డిస్మాంటిల్ చేయడానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలకి దీనితో పాటు రాబోయే 10 సంవత్సరాలకి కావలసిన పవర్ సెక్టార్ కి సంబంధించి అది సోలార్ కానివ్వండి, బ్యాటరీ సిస్టమ్ ద్వారా పవర్ ని స్టోరేజ్ సిస్టమ్ కానివ్వండి, అదే రకంగా రివర్స్ పంపింగ్ కార్యక్రమం ద్వారా క్యూములేటివ్ గా ఫుల్ ప్లెడ్జ్ ప్రపోజల్ నెక్స్ట్ కేబినెట్ కూడా తేవాలని రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అధికారుల్ని ఆదేశించడం జరిగిందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలపడం జరుగుతుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవ సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే సూర్యకక్క గారికి, వాకిటి శ్రీహర్ గారికి, బలరాం నాయక్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు సమాచారం కావాలి కదా, హాట్ కేటీఆర్ మాట్లాడిన దాని మీద మీకు సమాచారం కావాలా, క్రిషాంక్ పెట్టిన సోషల్ మీడియా సమాచారం కావాలా. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటే అది పొరపాటు, నాలుకకు నరలేని కదా. ఒకటి, మీ ద్వారా ప్రెస్ మీట్లో వచ్చిన దానికి, నిన్న ఈరోజు వచ్చిన దానికి మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్తా ఉన్నా. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, పార్లమెంటు, శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు రాష్ట్రంలో? ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి. సంబంధిత శాఖలకు మంత్రులు ఎగ్జిక్యూటివ్ హెడ్స్, వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్. రైట్. ఇక్కడ ఒక అంశం చెప్తా మీకు. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అది 2013లో, అంటే 21 ఆగస్టు 2013లో ఒక కంపెనీకి ఆ హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జూలై 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసిండ్రు. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది.
ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే నా దృష్టికి నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే 2 మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, బుద్ధి ఉందా లేదా, 5 సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా, సంవత్సరానికి 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్, అది నామినేట్లు ఇస్తారు, ఎందుకు టెండర్ పిలవలేదు. సో కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని 2 సమీక్షలు చెప్పడం జరిగింది. సమీక్షల్లో చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్లో 13వ తారీఖు ఆగస్టు 2024 అంటే కరెక్ట్గా 1 సంవత్సరం 2 మాసాలు అవుతుంది లెటర్ పంపించినాం. తర్వాత 24 సెప్టెంబర్ 2024లో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదని. మళ్ళీ 27 సెప్టెంబర్ 2024లో మళ్ళీ కూడా నోటు పంపించినాం. అట్లాగే 17 అక్టోబర్ 2024లో మళ్ళీ కూడా వాళ్లకు నోటు పంపించి రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9th డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ EOI ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలవండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్టలేవాడు, కాలయాపన చేసిండు. నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత 4-5 పర్యాలు రిమైండర్స్ నోట్స్ ఇచ్చిన తర్వాత అంటే ఆదేశాలు, మంత్రిగా నా బాధ్యత. ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించలే. చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక టెండర్ పిలిచింది. ఆ టెండర్కు స్పందనగా సుమారుగా 23-4 అప్లికేషన్ వచ్చినాయి. వచ్చి కూడా సుమారుగా 4-5 మాసాల పైన దాటిపోయింది. 4-5 మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మా ఇది అని ఇవ్వాలా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలు పెట్టలే. అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం, చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం, గత ప్రభుత్వ హయాల్లో ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా అక్కడక్కడ దొంగతనం చాలా దొరుకుతా ఉన్నాయి. సో ఈ లోగోస్ కూడా అనే కింద సో మీరు స్పీడప్, దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఎందుకు ఆలోచన చేస్తామని చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకొని కారణంగా ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పినాం. దానికి కమిటీ చైర్మన్ ఆయన్నే. నేను అన్నారు కదా, కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారి అని. మన నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్గా, అతను వద్దని చెప్పలేదు కదా, అతనే చేసిన కదా. అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే పని పంపిస్తే నువ్వే ఉండాలయ్యా బాబు, కమిటీ చైర్మన్ నువ్వే ఉండాలని చెప్పి అతనికి. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో కమిషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారని ఆరోపించారు. ఇక తెలంగాణలో అగ్రికల్చర్ పోయి గన్ కల్చర్ వచ్చింది, రాష్ట్రంలో కమిషన్ల పాలన నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో అరాచకం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తోందన్నారు. అధికారులు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందని ఆరోపించారు. ఒక మంత్రి కుమార్తె నిన్ను సీదా అంటుంది ముఖం పట్టుకొని, నువ్వే తుపాకి ఇచ్చినావు అని. నువ్వు ఆ మంత్రిని తీసే దమ్ము కూడా లేదు నీకు. నువ్వే ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు, నువ్వు ముఖ్యమంత్రివా? గింత అసమర్థ, గింత పనికిమాలిన నీ సొంత క్యాబినెట్లో పనిచేసే మంత్రికి నువ్వంటే గౌరవం లేదు. ఏ ఒక్క మంత్రికి లేదు, పని ఆమెకే కాదు, ఏ ఒక్కడికి లేదు. జూపల్లి కృష్ణారావు నీకు వ్యతిరేకంగా ఉత్తరమే రాసిండు, ఆయనని తీయలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెల్లారలేస్తే నిన్ను పక్క తీసుకుపోయి తిడుతూనే ఉన్నాడు, ఆయనను ముట్టలేవు. నువ్వేం ముఖ్యమంత్రివా? నాకు అర్థం కాదు. ఒక్క మంత్రికి నువ్వంటే గౌరవం ఉందా? ఒక్క మంత్రి శాఖ మీద నీకు పట్టుందా? పంపకాల్లో వాటాలు పంచాయతీలు తప్ప
ఏముంది చెప్పండి రాష్ట్రంలో? చాలా బాధాకరంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంపకాల విషయంలో వచ్చిన పంచాయతీలు ఇవాళ రాష్ట్ర పరువుని, రాష్ట్ర ప్రతిష్టని నడి బజార్లో నించోబెట్టి తెలంగాణ అంటే ఇదా అనే స్థాయిలో మన పరువు పోయే విధంగా వీళ్ళ వ్యవహారాలు ఉన్నాయి. మంత్రుల మధ్యలోనేమో కమిషన్ల కోసం కొట్లాటలు, ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు పెంచి గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు. 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం, ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది. వాలంటరీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష జరిపారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రౌడీ షీటర్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ గుల్లైందని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చాక తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని విమర్శించారు. జూబ్లీహిల్స్ బైపోల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమైందని, మెజార్టీపై ఫోకస్ పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ సూచన చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్లో ప్రచారం నిర్వహించారు. మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణారహితంగా దాడి జరిపి హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మజ్లిస్ పార్టీని పెంచి పోషించి ఆ పార్టీ కనుసనల్లో పనిచేసిందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ తరపున గతంలో పనిచేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం ఆ పార్టీ దివాళా కోరుతనానికి అద్దం పడుతోందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. బీజేపీ తరఫున ఆదివారం రోజు అఫీషియల్ గా మా యొక్క ప్రచారం ప్రారంభం కానుంది. ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రోజు ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ పార్టీకి అనుకూలంగా పెంచి పోషించడం జరిగింది. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే మజ్లిస్ ని పెంచి పోషిస్తుంది. ఈరోజు హైదరాబాద్ లో గోవులను సేవ చేయడం కోసము గోవులను హత్య చేయకూడదు, అక్రమ రవాణా చేయకూడదు అని చట్టానికి అనుకూలంగా పనిచేసేటువంటి ఒక యువకుడి పైన మజ్లిస్ పార్టీ తుపాకులతో కాల్పులు జరిపే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మజ్లిస్ పార్టీ దౌర్జన్యాలు, మజ్లిస్ పార్టీ రౌడీజము, గుండాయిజము ఏ రకంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గర అనేక మంది దగ్గర అక్రమ ఆయుధాలున్నాయి, అక్రమంగా తుపాకులున్నాయి. నిన్న సంఘటన చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఈ రోజు ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. మజ్లిస్ పార్టీని ఎదుర్కోవాలంటే, మజ్లిస్ ఆగడాలను అరికట్టించాలంటే భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఈరోజు జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ సహకారంతో, మజ్లిస్ పార్టీ మద్దతుతో గతంలో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలో పెట్టడము కాంగ్రెస్ పార్టీ యొక్క. సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సిందేమిటి, ఆయన మాట్లాడింది ఏమిటి, పని పాఠాలని సంభాషణ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బాలయ్య మాటలను బట్టి ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. అలా మాట్లాడేందుకు అనుమతి ఇచ్చినందుకు స్పీకర్కు బుద్ధి లేదన్నారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు.
వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకో. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే. బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొల్లికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని 2024 ఎన్నికల్లో తిరువూరు టికెట్ కోసం తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్నారు. 50 లక్షలు ఒకసారి, ఇలా 3 దఫాలుగా ఇచ్చుకుంటూ వచ్చారన్నారు. గొల్లపూడిలో తన మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందామని బ్యాంకు ద్వారా ఎంపీపీఏ మోహన్కు ట్రాన్స్ఫర్ జరిగిందని, నిజమే గెలవాలని తన మొబైల్ స్టేటస్లో పెట్టారు ఎమ్మెల్యే కొల్లికపూడి. కూడా మీలాగానే చెప్పుతో కొట్టించుకునే మాటలు కూడా అనిపించుకున్నారు. తప్పకుండా ఇటువంటివన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు ఆలోచన నేను అధిష్టానం వర్గానికి తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేను చేయలేదు. మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్పై మంత్రి అనగానే కీలక వ్యాఖ్యలు చేశారు. నిజం చెబితే తల 1000 చెక్కలవుతుందని జగన్కి శాపం ఉన్నట్లుందన్నారు. ఒక్క ఆధారం కూడా చూపకుండా జగన్ 2 గంటల పాటు రాష్ట్ర ప్రజల సమయాన్ని వృధా చేసినందుకు సిగ్గుపడాలన్నారు. విశాఖకు గూగుల్ జగన్ తెచ్చాడంటే అతని కుటుంబంలోని మిగిలిన 3 సభ్యులు కూడా నమ్మరని ఎద్దేవా చేశారు. పార్ట్ టైం విజిటర్గా రాష్ట్రానికి వచ్చే జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వంపై అబద్ధాల విషం చిమ్మారని విమర్శించారు. 3 నమ్ముతారా? అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్ధాలు. ఎందుకంటే అబద్ధాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది. అబద్ధాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు. బెంగళూరులో రెస్ట్ తీసుకుని పార్ట్ టైం రెసిడెంట్ గా వస్తా ఉన్నారు కాబట్టి తాడేపల్లికి ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా కేవలం 2 గంటలు సుదీర్ఘంగా ఏదో చూసింది చదివారు తప్ప ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను. 1924లో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో చూపించాం. మేము పోరాటం చేశాం. అప్పుడు కల్తీ మద్యం పూర్తిగా తయారు చేస్తా ఉన్నారు. గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయిలే సంపాదిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మేము పోరాటం చేశాం. 1924లో ఎప్పుడు లేని విధంగా 30,000 మంది నకిలీ మద్యం కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది. మేము అన్ని కూడా ప్రూఫ్తో సహా చూపిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా పెట్టుబడుల కోసం యుఏఈలో ముఖ్యమంత్రి గారు, ఆస్ట్రేలియాలో లోకేష్ గారు, డబుల్ ధమాకా సర్కార్ లాగా ఏదైతే జరుగుతా ఉందో కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజలకు అభివృద్ధి కోసం ఇచ్చాలని చెప్పేసి వాళ్ళు కష్టపడతా ఉంటే మళ్ళా మీరు లండన్ నుంచి వచ్చి 2 గంటలు పార్ట్ టైం విజిటర్ లాగా వచ్చి ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్. మేడ్చల్ జిల్లా యమ్నంపేటలో ఉద్రిక్తత తలెత్తింది. రాక్వుడ్ స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడి విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అభిచేతన్ రెడ్డి స్కూల్ బిల్డింగ్ పైనుంచి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉపాధ్యాయుల వేధింపులే అభినేతన్ రెడ్డి మృతికి కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హన్మకొండ నయీం నగర్లో ఉద్రిక్తత తలెత్తింది. తేజస్వి పాఠశాలలో చదువుతున్న 4వ తరగతి బాలుడు మృతి చెందాడు. విద్యార్థి సంఘాలతో కలిసి పాఠశాల ముందు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. సరిగ్గా 15 రోజుల క్రితం ఇదే పాఠశాలలో మరో బాలుడు చనిపోయాడు. తేజస్వి పాఠశాలలో వరుస మరణాలపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్కూల్ ముగించాలి. డిఓ గారు ఇంతవరకు ఒక డిఓ రాలేదు. నేను ఒక స్కూల్ టీచర్ గా చెప్తున్నా, ఇప్పటి వరకు ఒక డిఓ ఇక్కడ రాలేదు. ఆర్జేడీ గారు రాలేదు, డిఓ గారు రాలేదు, ఇక్కడికి ఇంతవరకు రాలేదు. ఎవరు కూడా నా కొడుకు గురించి కనీసం ఇంతవరకు తీసుకోలేదు. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా మజిలీపట్నం రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటిలో మునిగిపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీ వర్షపు నీరు చేరుతోంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన భారీ వర్షం పడుతోంది. జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లుల్లో వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షం నీళ్లు లోతట్టు ప్రాంతాలకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కృష్ణా జిల్లా ఉయ్యూరులో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాల కారణంగా స్కూల్ విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాజుల అలంకారంలో అర్ధరాత్రి 1 నుంచి అమ్మవారు దర్శనమిస్తున్నారు. 5 లక్షల గాజులతో అమ్మవారిని అలంకరించారు ఆలయ అధికారులు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణాన్ని కూడా గాజులతో అలంకరించారు. ఇక అమ్మవారి గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద ఎత్తున గాజులు విరాళంగా సమర్పించారు. 3 రోజుల పాటు విజయవాడ కనకదుర్గమ్మ గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి ఏటా ఈ గాజుల అలంకరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక మాసంలో గాజుల అలంకరణ అనేది ప్రత్యేకంగా ఎక్కువగా మహిళా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎందుకంటే అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకుంటే అన్ని శుభాలు మరియు మంచి జరుగుతుంది, సౌమంగళ్యాన్ని సాధిస్తుందని అమ్మవారి మీద నమ్మకం. అదేవిధంగా మనకు ఈ కార్తీక మాసం అందరికీ తెలిసిందే 22 నుంచి స్టార్ట్ అయింది. వచ్చే నెల 21వ తారీఖు దాకా కూడా ఈ కార్తీక మాసంలో మనకు మల్లేశ్వర స్వామి దగ్గర రోజు ప్రత్యేకమైన రోజులలో రోజుకు 3 సార్లు. ఇటీవల విమాన ప్రమాదాలు అన్ని దేశాల్లో పెరిగిపోతున్నాయి. తాజాగా వెనుజులాలోని టుబిరాలో పరిమిల్లాలో ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే కుప్పకూలింది. దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గాల్లోకి ఎగిరి విమానం క్షణాల్లోనే ఎడంవైపు పొరిగి తలకిందులుగా కూలిపోయి మంటల్లో కాలి బూడిదైంది. ఈ ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. టైర్ పేలడం వల్లే పైలట్ నియంత్రణ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వెనుజులా విమానయాన శాఖ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతోంది.